క్షేమం కలగాలి అంటే ఇక్కడ రాసిన మాట ఆయన త్రోవ. మనకు త్రోవలు బాగా తెలుసు, అన్నిటికంటే అడ్డదారులు కూడా తెలుసు. కానీ విచిత్రమైన అనుభవం ఏంటంటే ఆయన త్రోవను గుర్తుపట్టి దానిలో నడిస్తేనట మనకు క్షేమం కళ్ళకు కనపడుతుందట. మనకు పితరులు కొంతమంది ఉన్నారు. బిలాము నడిచాడట లాభసాటి పరుగులో బహుమానం కొరకు త్రోవలో వెళ్ళాడు. కోరాహు కూడా వెళ్ళాడు ఒక మార్గంలో. తన జీవిత కాలం కయ్యూను ఒక మార్గాన వెళ్ళాడు. యోధా ఉన్నాడుగా, అతగాడు దేవునితోనే ఉన్నాడు, దేవునితో నడిచాడు. డబ్బు సంచి సంకన తగిలించుకున్నాడు, సొమ్మంతా మూటగట్టుకున్నాడు. ఒక్క క్షణం మనం కానీ దేవుని వైపు తిరిగి అయ్యా నా అవసరం ఇది అంటే గుప్పిని విప్పగలిగిన వాడు ఉన్నాడుగా. గుప్పిని విప్పడమే కాదు, గుండెలో కోరిక తీర్చగలిగిన వాడు ఉన్నాడు. మరి అట్లాంటప్పుడు ఆయన దగ్గర ఎంతైనా పొందొచ్చుగా. అస్సలు విషయం ఏంటంటే కయ్యూనైనా అర్పణ తెచ్చిన వాడే, బిలామైనా దేవునితో మాట్లాడిన వాడే, ఇస్కరియోతు యోధా అయినా ఆయనతో సంచి భారాన్ని భుజాన పెట్టుకుని ఈ సేవంతా నా భుజం మీదే ఉందని నడిచాడు. మరి ఇంత చేసిన వాళ్ళు జీవితంలో ముగింపు వేదనకరంగా మిగిలిందిగా. జీవాధిపతిని యేసునే వదులుకున్నాడు. ఆయన నమ్ముకున్న డబ్బులతో అంత పొలం కొన్నారు. దాని పేరు సమాధుల దొడ్డి. సంపాదించే నీ త్రోవలో నీకేమొస్తుంది అంటే సమాధుల దొడ్డి సంపాదిస్తున్నావా? ఏమయ్యా నువ్వేం సంపాదించావంటే యేసుతో ఉన్నాను కానీ నా నాశనాన్ని నేనే సంపాదించి ఉరితాడు చేసుకుని బిగించుకు తెచ్చాను అంటున్నాడు. ఇవన్నీ హెచ్చరిక బోధలే తప్ప వాళ్ళు తప్పు చేశారని కాదు. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నీ జీవితంలో జీవితకాలం క్షేమం చూడాలంటే, నీ పిల్లతరాన క్షేమం చూడాలి అంటే, దేవుని కృప మీరు పొందాలి అంటే, ఇంటా బయట క్షేమం విస్తరించాలి అంటే, దేహానికి ఆరోగ్యమైన బిడ్డల భవిష్యత్తు అయినా, కాపురం నెమ్మదిగానైనా, పైన క్షేమంగానైనా, ప్రార్థనా సహవాసంలో ఎదగాలన్నా, మేఘాల మీద ఎత్తబడి రాకల్లో నిలబడాలి అనుకున్నా ఈ శుభవేళ జీవితకాలమంతయు క్షేమము చూచునట్లుగా మీరు నిశ్చయముగా ఆయన త్రోవలో నడుచుదురుగాక. ఆయన త్రోవ పరిశుద్ధమైన త్రోవ. ఆయన త్రోవ దీవెనకరమైన ఆశీర్వదకరమైన మార్గం.